హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ మనకు బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన 2 BHK గ్రూప్ హౌస్లో వచ్చిన ఫ్లాట్ అండి. ఇది 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట అండి. దీనికి కబోర్డింగ్ వర్క్ అయితే లేదు. తర్వాత స్లైడింగ్ విండోస్లో అయితే మెష్ డోర్తో కలిపిన విండోస్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇది వచ్చేసి ఇండియన్ కమోడ్ వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉండే వాష్రూమ్. తర్వాత మనకు ఇప్పుడు కింద టైల్స్ కూడా 2 ఫీట్ టైల్స్ అయితే ఇచ్చారు. పిఓవి పాస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట అండి. ఈ మెయిన్ బెడ్రూమ్లో మనకు కూడా సీలింగ్ చేసే ఉందండి. దీనికి కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. కబోర్డింగ్ వర్క్ అయితే జరగలేదండి. అంటే ఈ ప్రాపర్టీ కస్టమర్ కొనుక్కొని కూడా అసలు యూజ్ చేయలేదండి. కొన్ని అలాగే పెట్టేశారనమాట. అందుకనే ఇంకా మాకు కొత్తగానే ఉందండి. అసలు పెయింటింగ్ వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఇష్టపడితే కనుక ఈ ప్రాపర్టీ నచ్చి కొనుక్కున్న తర్వాత మీకు నచ్చితే కనుక మీరు కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా బాగా లుక్ అయితే వచ్చిద్దండి. ఇది మనకు వాష్ ఏరియా అనమాట అండి. ఈ వాష్ ఏరియా కూడా చాలా స్పేస్గా ఉందండి. 5 ఫీట్స్ విత్ అయితే ఉందండి. తర్వాత ఇది వచ్చేసి మనకు కింద కిచెన్ అనమాట. దాని పక్కనే వాష్ ఏరియా పక్కనే కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉందండి. దేనికి మనకు కబోర్డింగ్ వర్క్ అయితే జరగలేదు. మొత్తం మార్బుల్ గ్రానైట్తో అయితే ఉందండి. కిచెన్ మీద టైల్స్ కానివ్వండి, మొత్తం ఏదైనా చాలా బాగుంది. అసలు ఈ అపార్ట్మెంట్లోకి ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి సీలింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, దేనికి కూడా మనకు ₹1 ఇన్వెస్ట్ చేయడానికి లేదు. జస్ట్ ఫ్యాన్లు లైట్లు బిగించుకొని మాత్రం అయితే ఈ ప్రాపర్టీలో మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి. ఇది మెయిన్ హాల్ అన్నమాట. ఇది మెయిన్ హాల్ చూసారండి, చాలా బాగుంది. దానికి టీవీ కబోర్డ్ అయితే ఏమి పెట్టలేదండి. జస్ట్ ఒక టైల్ పెట్టి ఒక విండోలా పెట్టారనమాట. ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు చేశాను. దయచేసి నంబర్కి కాంటాక్ట్ చేయండి.